మేడం నమస్కారం సార్. నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నామండి సార్. చాలా హుషారుగా ఉన్నట్టుంది సార్. మేడంతో మీరు ఎక్కడికి ప్రయాణం పోరా? ఇప్పుడు కలిసి ఎంతమంది పార్టీలో ఉండగా వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు పార్టీ మారింది కనుక కావాల్సిన హెల్ప్ నేను ఇంట్లో ఉండి కావాల్సిన హెల్ప్ చేస్తాను. ప్రయాణం మాత్రం ఇద్దరు కలిసిపోతారా? కలిసి వెళ్తాను. మరి ఎందుకు రాండి సార్ అంటే అబ్బో అంటున్నారు? అంటే నేను పబ్లిక్ లో ఏ పార్టీ లేదని చెప్పి స్వచ్ఛందంగా ఒక సంఘం పెట్టిన తర్వాత నేను అసలు ఏ పార్టీలో సభ్యత లేనప్పుడు ఆ పార్టీకి నేను ఏ రకంగా వెళ్ళగలుగుతాను? మీరు పెట్టుకున్న సంఘం ఏంటి అసలు? దళిత బహుజన పరిరక్షణ సంఘం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఓసీలో ఉన్నటువంటి పేదల సమస్యల మీద రాజ్యాంగానికి ఉన్నటువంటి హక్కుల్ని దాన్ని అమలు చేసేటువంటి దానిలో ఏదన్నా జాప్యం జరుగుతుంటే నేను జోక్యం చేసుకుని. సో మీకు పుచ్చలపల్లి సుందరయ్య గారికి మరి దగ్గర సంబంధాలు, తాను ఒక 5 సంవత్సరాల ముందు నుండి మీకు కొంత పరిచయం, అంటే తాను దగ్గర పడ్డ కాలంలో భావజాలం మీలో ఏమైనా పడింది అనుకోవచ్చా? పడింది సార్, 100% పాళ్ళు. నా తండ్రి కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం లో ఉండేవాళ్ళు. ఆయన రైల్వే ఎంప్లాయ్ చేస్తూనే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేశారు. మేడంకు మీకు ఎట్లా పరిచయం? వేలేరు గ్రామం అనేటువంటి బాపులపాడు మండలంలో అక్కడ సిపిఎం పార్టీకి సంబంధించిన లీడరు ఆయన మాట్లాడి ఇటు మా పార్టీ నాయకులతో మాట్లాడి ఇద్దరికి లవ్ మ్యారేజ్ కాదా? అప్పటికి ఏం చూసుకోలేదు మీరు? అసలు తెలియదు మేడం. అంతే నిజమేనా ఇది? నిజమే. ఎప్పుడు మీరు సార్తో మాట్లాడలేదా? మాట్లాడాల సార్ అంటే మరి మీకు ఎట్లా సంబంధం ఎట్లా కలుపుకున్నట్టు? పెద్దవాళ్ళు మాట్లాడి చేశారుగా, అప్పటి నుంచే సంబంధం. మీరేం చదువుకున్నారు? నేను 10th క్లాస్ చదివాను. మీరు సార్? ప్రస్తుతం ఇప్పుడు దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు ఉన్న ఏజ్ లో డిగ్రీ చేశాను, పీజీ చేశాను, స్టిల్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లా కడప. 5 years 3 years అంటే మీకు ఇంటర్మీడియట్ +2 ఉందా? ఇప్పుడు ఏంటో 10+2+3 అయితేనే ఏజ్ అవుతుంది. ఇప్పుడు చదువుతున్నాను. ఇప్పుడు చదవటం అని అంటే మా ఫ్యామిలీ అందరూ చదువుకున్నట్టున్నారు, నేను తప్ప. ఎందుకు కాకూడదు, నేను లా ఎందుకు చేయకూడదు అనేటువంటి దాంతో. మరి మీ డాడీ రైల్వే ఎంప్లాయీ, మీకెందుకు చదవలేదు అప్పుడు? మరి చదువు అవ్వడం కదా, నేను చిన్నతనంలో 19 ఏళ్లలోనే నేను జైల్లో పడ్డాను. ఎందుకు? ఒక భూ పోరాటంలో దానిలో తీసుకొచ్చి కేసు పెడితే ఆటోమేటిక్ గా దానిలో రాజకీయాలు. ఏమన్నా చెప్పవచ్చా ఆ భూ పోరాటం గురించి కాస్త? చేసుకోవచ్చు, చాలా ఉన్నాయి. లోపలికి పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అంతగానం? భారతదేశ వ్యవసాయ దేశం, దానికి భూమి మీద కష్టపడేటువంటి చేతులు భూములు లేవు. ఇది పెత్తందారుల మీద చేతిలో ఉంది. పెత్తందారుల చేతులు మాత్రమే భూములు ఉన్నాయి. ఆ భూమి మీద ఆడు మాత్రం వచ్చి కష్టపడి పనిచేసేటువంటి పరిస్థితి లేదు. కష్టపడి పనిచేసేటువంటి చేతుల్లోనే భూములు లేవు. అందువల్ల ఈ భూమి అనేటువంటిది సీలింగ్ చట్టం వచ్చిన ఆ చట్టాన్ని అమలు చేసేటువంటి పరిస్థితి మాత్రం రాజ్యాంగం ఇప్పుడు వరకు. ఎందుకు అమలు చేశారు కదా? సీలింగ్ లో దాదాపు కొన్ని 1000 ఎకరాలు కూడా పంచారు కదా. పంచడం మాత్రం పేపర్ వరకే పరిమితం. పంచిన భూమి కూడా రాళ్ళు రప్పలతో ఉన్నటువంటి భూమి మాత్రమే ఎక్కువ భాగం పంచడం. అంటే వ్యవసాయానికి అనుకూలమైన భూమి పంచలేదు. సో దానికి మీరు చేరుకోవడానికి గల కారణం ఏంటి? ఇక్కడ కారణం ఏంటంటే ఒక ల్యాండ్ లార్డ్ సంబంధించినటువంటి భూమిలోకి మేము ఈ భూమి సీలింగ్ మించినటువంటి భూమి, అందువల్ల ఈ భూమి పేదలు దక్కాలి అని పేదలు తీసుకుని కెనాల్ పార్టీ పెట్టారు. ఆ కేసులు పెట్టిన తర్వాత ఆటోమేటిక్ గా జైలుకి వెళ్ళాల్సి. ఇప్పుడు ఈ భూమి అన్నారు కదా, ఈ సిపిఎం వాళ్ళ దగ్గరనే ఎందుకు భూమి అంతా మిగిలి ఉన్నది ఇప్పటి వరకు? మరి మీ లీడర్ దగ్గర, సిపిఐ వాళ్ళ దగ్గర, సిపిఎం వాళ్ళ దగ్గర మీరు ఆ మాట్లాడితే నేను అంగీకరించలేదు. నాకైతే నాకు తెలిసినంత వరకు సిపిఎం లీడర్ దగ్గర ఎక్కడ కూడా ఈ భూ పోరాటం అని ప్రతి చోట ముందుకెళ్ళి వీళ్ళు కూడా ఆస్తులు ఎక్కువ శాతం సంపాదించుకున్న వాళ్ళని కూడా పేరు కూడా ఉన్నది, ఆ పేరు కూడా ఉన్నది మాత్రం ఉండొచ్చు. కానీ అట్లా ఉన్నటువంటి ఎవరో లేరు. సో నాగేశ్వరరావు గారి కుటుంబం దానికి అతీతమా? ఎందుకు? ఏముంది మాకు, ఏముంది ల్యాండ్ కాబట్టి జైలు పోయారు. సో మళ్ళీ ఎప్పుడు వచ్చారు బయటికి? ఎప్పటికైనా 5 మాసాలు 3 మాసాలు 2 మాసాలు మళ్ళీ బెయిల్ రావటం, మళ్ళీ 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఇంకో నెల 15 రోజులు అట్లా. ఇప్పుడు మీ సిపిఐ సిపిఎం కు నక్సల్స్ గానీ రాడికల్స్ గానీ అనుబంధ సంస్థలేనా ఇవన్నీ? అనుబంధ సంస్థలు కాదండి. మరి సపరేట్ గా వేరుపడి అన్ని ఇదే. ఒక సిపిఐ సిపిఎం మాత్రమే జనంతో సంబంధాలు పెట్టుకుని, మిగతా అన్ని జనంతో సంబంధాలు లేకుండా అడవుల్లోనూ అట్లోనూ ఉన్నారు. ఇప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ, ఈవెన్ అప్పట్లో, ఇప్పుడు కాదనుకోండి, ఇప్పుడు అంటే రకరకాలు అయిపోయింది, కానీ ఒక గ్యాస్ ధర 20 పైసలు పెంచినా కానీ రోడ్డు మీదకి వచ్చేవాడు వాళ్ళు సిపిఐ సిపిఎం. అధికారులు మాత్రం దూరం ఉన్నారు. ఏంది ఈ మతలాభం అసలు? ఇప్పుడు ఉన్నటువంటి పూజ్య వ్యవస్థలో సహజంగా ఏంటంటే ప్రజలు ప్రలోభాలు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కువ భాగం నడిచింది. ఇప్పుడు స్టిల్ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అదే పత్రాలు సృష్టించింది. దీని ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే చేసింది. అందువల్ల ఈ భ్రమంలో ప్రజలు ఏంటంటే కొట్టుకుపోయారు. సో ఇప్పుడు ఇక్కడ మీ సిపిఐ సిపిఎం జెండా ఏంది, ఎజెండా ఏంది మీది? పేదరికం లేనటువంటి సమాజాన్ని సృష్టించడమే ఈ కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష్యం. పేదరికం నిర్మించాలంటే దున్నేవాడికి భూమి రావాలి. ఆ లక్ష్యం నెరవేరిన రోజున అసలు ఏ పథకాలతో కూడా సంబంధం ఉంది.
అది నెరవేరుతుంది అనుకోవచ్చా? ప్రస్తుతం అయితే లేదు, ఎక్కబడింది మాత్రం అంగీకరిస్తాం. అది అనేక కారణాలు వాటి వల్ల బూర్జువా పార్టీలు, రకరకాల ప్రాంతీయ పార్టీలు, అవి కూడా బూర్జువా పార్టీలు, ఇవన్నీ అనుకోవచ్చా? ప్రస్తుతం ఎక్కబడింది కానీ ఎప్పుడైనా అంత్య లక్ష్యం మాత్రం ఏమైతుంది? ఖచ్చితంగా ఏది కాదు. ఇంకోటి కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ రాజ్యాంగం ఉన్నప్పుడు ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని అవలంబించాలి తప్ప ఎక్కడో పుట్టినటువంటి పార్టీని ఈ దేశానికి అవలంబించడం, ఇక్కడ ఉన్నటువంటి భావజాలాన్ని, ఇక్కడ ఉన్నటువంటి కులాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఏది మతానికి అనుకూలమైన వాతావరణం మీ కమ్యూనిస్ట్ పార్టీ భావజాలం కాదంటారు. మీరేమంటారు? ఇది ప్రపంచ కార్మికులారా ఏకం కండని. ఓకే, పెత్తందారులు కాదు, కార్మికుడే ఏకమైతే లేడు. కార్మికులు ఏకం చేస్తా ఉంటుంటే బూర్జువా పార్టీలు యాజమాన్యాలు దాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం సకల ప్రయత్నాలు చేసి ఆ కార్మిక సంఘాన్ని ఐక్యంగా కూడా చేస్తా ఉంటారు. ఇందులో మీ భాగం కూడా ఎక్కడ కానీ ఏదన్నా మీటింగ్ పెట్టినా లేకపోతే ఇంకోటి పెట్టినా కానీ మీరు కూడా సహాయ సహకారాలు లేవు. ఎందుకని? అది సహజంగా ఏంటంటే ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు రాజకీయ భేదాలతో ఉండవు. సమస్య మీద దాన్ని ఎట్లా డీల్ చేయలేని దాని మీద మాత్రమే ఉంటుంది భేదాభిప్రాయం. అంతేగాని రాజకీయాల మీద భేదాభిప్రాయం మాత్రమే ఉండదు. భేదాభిప్రాయం ఉన్నా లేకున్నా కానీ అధికారానికి అయితే దూరంగా ఉన్నారు. ఇప్పుడు కూడా స్టిల్ ఇప్పుడు ఎవరు మన కూనంనేని సంవత్సరావు ద్వారా అని అనుకుంటాను. సరే, ఏదేమైనా కానీ మీ భావజాలానికి మీరు పెట్టుకున్నటువంటి సంస్థకు సరిసంబంధాలు ఉన్నాయా? సంబంధాలు అంటే నేను సహజంగా కొన్ని కారణాలతో పార్టీకి దూరంగా ఉన్నాను. దూరంగా ఉండి 10 సంవత్సరాల నుంచి సర్వీస్ చేసినటువంటి 30-40 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత సర్వీస్ జనంతో వదులుకోలేక వాళ్ళకున్నటువంటి సమస్యలతో రిప్రజెంటేషన్ ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లోనూ ఈ సంఘం ఉన్న పరిధిలో నేను పెద్ద ఘనంగా మొత్తం ఉందని చెప్పి చెప్పలేం కానీ సమస్యలు మా వాళ్ళ దృష్టికి వచ్చినటువంటి. సో ఇప్పుడు ఈ సిపిఐ సిపిఎం కావచ్చు, ఇంకోటి అంటే ఈ బలహీన వర్గాల కొరకు కొట్లాడేటువంటి పార్టీలో కూడా భేదాభిప్రాయంతో పాటు వర్గ విభేదాలు ఉన్నాయంటారు. నిజం కదా ఇది? వర్గ విభేదాలు చాలా ఉన్నాయి సార్. మీరు ఎన్నికేయడానికి ఏం లేదు. ఇప్పుడు అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళే మళ్ళీ దానికి ఒక నాయకుడు ఉంటారు. అంటే రకరకాలుగా ఉన్నది ఇది కూడా. తర్వాత అప్పట్లో ఒక పాట కూడా వచ్చింది, ఏమంటే భారతదేశంలో దరిద్రమేందో నాయన అనే పాట. ఇంకోటి ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టడు, పీపుల్స్ వాళ్ళు అనుకున్న వాళ్ళే అని మీ మేలకు కాదు వాళ్ళే కిరి చేసుకున్నారు అని కూడా రకరకాలు ఉన్నది. అంటే ఒకటి కాదు అది. అంటే ఆ పాటను మనం ఒప్పుకోవచ్చు. ఎందుకంటే చివరికి మీదే రాజ్యం మీదే దేశం మేలుకొండు నాయన, మీరైతే వినే ఉంటారు పాట. విన్నాను కానీ ఆ పాట మాత్రం కూడా కావాలని కమ్యూనిస్ట్ పార్టీ విచ్ఛేదం చేయడం. రవి మీద ఏమన్నాయా? అబ్బో, అంటే మీరు చేసే పనులు బాగున్నాయి కానీ మీ మీద బుధాలు సరేందన్నా? అంతే కదా మేడం, చెప్పండి. అవునా కదా? ఇప్పటి వరకు ఒక స్టాండ్ మీద నేను ఏం చెప్పినా కానీ ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఒక నిబద్ధత గల జీవితం మాత్రం కొనసాగించారు అనేది ఒక అంశం, కానీ ఫెయిల్ అయ్యారని కూడా ఒక అంశం. రెండింటిని మనం ఒప్పుకోవాల్సింది. రైట్, ఇప్పుడు ప్రస్తుత సిచ్యువేషన్కి వద్దాం. మేడం, మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి అసలు మీరు అంటే 99లో పోటీ చేశారు. 99లో సిపిఎం తరఫున నేను. అంటే మీరే పోటీ చేయడానికి గల కారణం ఏంటి? ఆ పార్టీ నిర్ణయించింది కనుక రాష్ట్ర కేంద్రం. సార్ కూడా సపోర్ట్ చేసింది కనుక సార్ కూడా సపోర్ట్. పుచ్చలపల్లి సుందరయ్యకు మీకు ఉన్న బంధం అనుబంధం ఏంటి? సుందరయ్య గారు చనిపోయే ముందు 5 సంవత్సరాల క్రితం ఆయన చనిపోయే ముందు నుండి మీకు మంచి సన్నిహితం. కారణం ఏంటంటే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేస్తారు 3 సార్లు. కానీ ఆ ఎమ్మెల్యే కార్యక్రమం మొత్తం కూడా పార్టీ సెక్రటరీగా నేను ఉండటంతో ఆ బాధ్యత నేనే చూసేవాడిని. దగ్గర సంబంధం ఉండేది. మీరేం నేర్చుకున్నారంటే ఏం చెప్పగలుగుతారు? ఆయన గురించి చాలా చెప్పుకోవచ్చు కానీ 1-2 విషయాలు మాత్రం స్పష్టంగా చెప్పండి. ఆయన అసైన్మెంట్ కమిటీ చైర్మన్. అంటే భూములు ఎక్కడైతే ప్రభుత్వ భూమి ఉందో ఆ భూమిని పేదలకు పంచడం. నాకు ఒక బాధ్యత చెప్పారు, ఫలానా గ్రామంలో అక్కడ పేదలకు భూమి ఉంది, ఆ భూమి లిస్టు రాసిరమని అన్నారు. నేను వెళ్ళి ఏం చేశారంటే ఆ రోజుల్లో నాకున్నటువంటి వయసు ఇచ్చే కానీ అనుభవం ఇచ్చే కానీ దానిలో తెలియక మా పార్టీ దగ్గరికి వెళ్ళి మా పార్టీ వాళ్ళు అడిగితే మా పార్టీ వాళ్ళ పేర్లే ఇచ్చారు. ఒకే ఇంటి పేరుతో ఒకే ఇంట్లో 5 పేర్లు 6 పేర్లు అట్లా వచ్చాయి. వచ్చిన తర్వాత లిస్ట్ తీసుకొచ్చి నేను సబ్మిట్ చేశాను. సుందరయ్య గారికి ఆయన మాత్రమే మీటింగ్ లో పెట్టాం. నాగేశ్వరరావు లిస్ట్ అన్నారు. అక్కడ ఉన్నటువంటి తహసీల్దారు ఆర్డీఓ గారు 2 పేర్లు. నాకు సుందరయ్య గారు మాత్రం ఏమనలేదు. ఆ పేర్లు చదివిన తర్వాత సడన్ గా ఆఫ్ చేసి రేపు ఇంకో రోజు మీటింగ్ చేద్దామని చెప్పాను. ఆర్డీఓ గారు అని మీటింగ్ వాయిదా వేశారు. ఎందుకు వేశారు ఏంటారంటే ఇంటికి వెళ్ళాం, ఆఫీస్కి వెళ్ళాం. నాగేశ్వరరావు రమ్మని అన్నారు. కూర్చున్న తర్వాత అన్నారు, ఏందే నీకు అందరూ ఒకే ఇంటి పేరులో ఎవరు అన్నారు. అంటే వాళ్ళ కొడుక్కి ఆయనకి ఆయన 2వ కొడుకు 3వ కొడుకు 4వ కొడుకు ఊళ్ళో ఎవరు ఉన్నారు. వాళ్ళు ఎవరో ఇతర పార్టీలు. అంటే ఎమ్మెల్యే అంటే సిపిఎం అంటే సిపిఎం వాళ్ళకి ఇవ్వాలి, ఎమ్మెల్యే అంటే ఇది తప్పు. అక్కడ ఆ ఇంటికాల పేరు ఒక్కడికి 2వ ఇంటికి వెళ్ళు, ఆ ఏ పార్టీ అయినా ఉన్నా
ఆ ఇంట్లో ఒకటి అట్లా ఎంతమంది ఉన్నారో అంతమందికి ఇచ్చేయమనంటే ఆ లిస్ట్ రాసిన తర్వాత నేను ఖచ్చితంగా దాన్ని అమలు చేశాను. అక్కడ ఊళ్ళో ఉన్నటువంటి కొంత భిన్నం చేసినా కానీ దాని రిజల్ట్ ఏంటంటే నాకు నచ్చినటువంటి విషయం ఆయన ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినా కానీ నేను ఒక ప్రజాప్రతినిధిని ఇది అమలు చేయాలనేటువంటి పద్ధతిలో ఆయన చేశారు. అందుకే అక్కడ ఉన్న ఆఫీసర్లు కానీ తహసీల్దార్ కానీ ఆర్డీఓ గారు కూడా ఆశ్చర్యపోయారు. నన్ను మందలిచ్చినట్టుగా అక్కడ లోపల కానీ ఇక్కడ బయట ఎందుకంటే మనలో మనం ఎందుకు అక్కడ బయటకు వేసుకోవాలి నాకు ఇచ్చారు. అప్పటి నుంచి ఆ రోజు నుంచి మొదలుకొని నాలో కూడా భావన ఏంటంటే పేదవాడు ఎవడైతే ఎందుకు ఏ పార్టీ ఎందుకు ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే అది విరుద్ధంగా చూడాలి తప్ప మిగతా టైంలో మాత్రం పేదరికమే అన్యాయం జరిగిందని మీద మాత్రమే మనం స్పందించాలి. ఇప్పుడు అప్పుడప్పుడు అంటే ఉభయ రాష్ట్రాల్లో మీటింగ్ జరిగినప్పుడు అప్పుడు మా ఏది పుచ్చలపల్లి సుందరయ్య కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు ఇట్లా ఉండాలి అంటారు కానీ మరి వీళ్ళు ఎందుకు ఉండరు? ఈ ఎమ్మెల్యేలు పలానా వాళ్ళలాగా ఉండాలి అంటారు కానీ వీళ్ళు ఎందుకు అమలు చేయరు అంటున్నాను. సో రాజ్యసభ సభ్యుని కూడా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో రాజ్యసభ మెంబర్ గా ఉన్న మాత్రం చాలా గొప్ప సైకిల్ మీద పెట్టి అక్కడ ముఖం బయట పబ్లిక్ ట్యాప్ ఉంటే ముఖం కాళ్ళు అది కలుపుకొని పార్లమెంట్ మీటింగ్ వెళ్ళారు. అంత గొప్ప నాయకుడు, ఎవరో వ్యతిరేకించేటువంటి వ్యక్తి మాత్రం నాకు మాత్రం ఏంటంటే ఆయనతో లాస్ట్ లో ఆయనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశం నాకు కలిగింది. నేను నా జీవితం నా పిల్లలు 5 అండి. 5 2 డాక్టర్లు, ఒక అమ్మాయి గైనకాలజిస్ట్, ఇంకో అమ్మాయి బయోకెమిస్ట్రీ చేసి వాళ్ళు కూడా అదే భావాలతో ఉన్నారు. అదే భావజాలంతో మ్యారేజెస్ కూడా సోషల్ మ్యారేజ్ కూడా అదే డాక్టర్నే లాయర్నే సాఫ్ట్వేరే ఏ అదృష్టం ఇదేమన్నా. కానీ ఇంకొకటి ఇక్కడ సరే సుందరయ్య గారిని కనుక మనం చూసుకుంటే అందరికీ మనము సేవ చేయాలంటారు కదా. ఒకసారి ఒక ఉద్యోగం వచ్చిన తర్వాత, ఒకసారి ఒక పదవి వచ్చిన తర్వాత, లేదా ఒకసారి ఏదో ఒక ఆర్థిక స్థితిగతులను రూపు మాపిన తర్వాత ఇంక కొంతమందికి ఈ భావజాలం ఉన్నవారు లేదా ఈ అంటే ఎస్సీలలో కావచ్చు లేకపోతే బీసీ వాళ్ళకి కావచ్చు ఇంకో కుటుంబాలకు లిఫ్ట్ ఇవ్వట్లేదు అనేది ఈ భావం అనేది. అది నిజంగా నాకు తెలిసినంత మీరు అనేటువంటి ప్రశ్న పూర్తి పార్టీ ఈ పార్టీలో ఒక వ్యక్తికి మాత్రం ఒక పార్టీ కాదు ఈ భావజాలం. ఒకసారి ఒక ఎస్సీ ఎమ్మెల్యే అనుకోండి, అతని రూపు రేఖ అంతా మారిపోతుంది, అతని స్నేహం మారిపోతుంది. ఒకసారి ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, లేదా ఒక ఐఏఎస్ అయిపోయింది అనుకోండి, వాళ్ళ భావజాలం అంటే వాళ్ళ జీవన శైలి మారుతుంది. కానీ మరి నేను కూడా గతంలో నా వాళ్ళు కూడా ఉన్నారు కదా, నా వాళ్ళకు కనీసానికి నాకు వచ్చే గౌరవ వేతనం నుంచి లేదంటే నాకు వచ్చేటువంటి నెలసరి వేతనం నుండి అయితే 1,00,000 2 లక్షలు వస్తాయి కదా, లేదా నాకు వచ్చేటువంటి ఐఏఎస్ ఒక జాబ్ నుండి నేను ఒక 10% అన్న కానీ నా వర్గానికి మేలు చేయాలనే కోణం ఎందుకు రావట్లేదు అందరికీ అని అంటున్నాను. ఇక్కడ కుటుంబంలో మాత్రం ఉన్న మాట పాప వాళ్ళు 3,000 మందిని సమీకరించి 3 సంవత్సరాల నుంచి స్వచ్ఛందంగా తన సొంత డబ్బులతో సంతోషం నెలకెంత ఇచ్చి ఎంతో కొంత సొసైటీ 10th పాస్ అయిన తర్వాత అక్కడ హాస్పిటల్ కిందే గ్రౌండ్ లో పాలిటెక్నిక్ విద్యార్థులకి ఉచిత బోధన 30 మంది. ఓకే, మీ కుటుంబం మాత్రం ఎంతో కొంత సహకారాలు ఉన్నారు. మా అమ్మ నాన్నగారి పేరుతో ఇక్కడ ట్రస్ట్ కూడా వాళ్ళే పెట్టారు, మా పిల్లలే పెట్టారు. అన్నవరం ప్రకాశం వీరమ్మ అనేటువంటి పెట్టి స్కూల్లో ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో ఉన్నటువంటి 1st 2nd 3rd ఎవరైతే ర్యాంక్ వచ్చిందో వాళ్ళకి ప్రైజులు ఇచ్చేది కూడా మా పిల్లలే. సారు ప్రయత్నము అంటే పార్టీ నిర్ణయం మేరకే 1999లో సో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఏంటి మరి ఎందుకు గెలవలేకపోయారు? గల కారణం ఏంటంటే అంటే ఆ సంవత్సరంలో అలయన్స్ లేదు, ఏ పార్టీకి ఆ పార్టీ విడివిడిగా పోటీ చేశారు. ఇంకా వేరే వాళ్ళు కూడా ఇండిపెండెంట్ గా చేయటం ఇట్లా ఒకే పొత్తు గనక పొత్తుంటే కొంతవరకు ఉపయోగం ఉండేదేమో, పొత్తు లేకపోవడంతో. సో అప్పటి నుండి మళ్ళీ ఇంకోటి ఆర్థిక పరమైన అంశాలు వస్తాయి. అప్పటి నుండి స్టార్ట్ కదా సరిగా ఏది కాస్త ఖర్చులు విపరీతంగా పెరగడము, రకరకాలు బూర్జోపాటు లింకింద పెట్టడము, ఇవన్నీ కూడా అయినాయి కదా. క్రమక్రమంగా 2000 సంవత్సరము తెలంగాణ ఆంధ్ర విడిగా అంటే ఆ పోరాటం రావడము రకరకాలైనవి అనుకోండి. ఇక మళ్ళీ ఇప్పుడు ప్రయత్నం చేయలేదు మీరు? చేయలేదు. ఎందుకని ఇప్పుడు ఎగ్జిస్ట్ కామనుకున్నారా? అంటే ఆర్థిక పరమైన అంశాలు అనుకున్నారా ఏమన్నా మళ్ళీ? ఓకే, మరి జడ్పీటీసీగా ఏం చేస్తారు మీకు? మీరు జడ్పీటీసీ కావడానికి బలమైన కారణం ఏందనుకోవచ్చు? జడ్పీటీసీగా ఉండడానికి మేము ఫస్ట్ లో అమ్మా నాన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. మేము ఆయన్ని చేసుకున్న తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో
ఉన్నారు, మీకు ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నారు. ఇష్టం లేకుండా ఎలా ఉంటాం, ఇష్టంతోనే 30 సంవత్సరాలు ఉద్యమాల్లో పాల్గొని పనిచేసాము. తర్వాత మానేసిన తర్వాత నేను కూడా మానేసి ఇంట్లో ఉన్నాము. తర్వాత జడ్పీటీసీగా ఉండమని చెప్పేసి అని అడిగారు. ఎవరు అడిగారు? మా ఎమ్మెల్యే గారు. ఎప్పుడు మీరు పార్టీ ఎప్పుడు మారారు? 19లో మారారు. మొన్న. సో అప్పటి నుండి అప్పటి నుంచి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గారు. ఇక్కడ ఇంకోటి ఇక్కడ దురదృష్టం ఏంటంటే ఇటున్న ఎమ్మెల్యే అటుపోయిండు, అటున్న ఎమ్మెల్యే ఇటు వచ్చిండు, అంటే ఆ ఎక్స్ ఎమ్మెల్యే ఇటు వచ్చిండు, ఆయన అటుపోయిండు, ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే. ఇప్పుడు మన వంశీ గారు ఇటు రావడానికి కారణం ఆ పార్టీలో ఉంటే ఏమీ అమలు జరగట్లేదు, పేద వర్గాలకి పనులు ఏమీ జరగట్లేదు, ఈ పార్టీలోకి వస్తే పేద వర్గాలకి అందుబాటులో ఉండొచ్చు అని చెప్పేసి అని వంశీ గారు ఇటు రావటం. పథకాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలు, పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన అంశాలని నవరత్నాల రూపంలో తీసుకురావడం, ఓదార్పు యాత్ర, ఇవన్నీ యాత్రలు, అవన్నీ కూడా వంశీ గారికి పేద వర్గాలకి మంచి జరగాలి అని అంటే ఇప్పుడున్న పార్టీలోకి రావాలి అని చెప్పేసి అని ఆయన రావడం, ఈ పథకాలన్నీ కూడా గవర్నమెంట్ ఇస్తున్న పథకాలన్నీ కూడా పేద వర్గాలకి అందజేయటం గాని, ఆ గవర్నమెంట్ ఇచ్చే పథకాలే కాకుండా ఆయన సొంత నిధులు కూడా మన రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఏ ఎమ్మెల్యే కూడా చేయని పని మా వంశీ గారు చేస్తా ఉన్నారు. పేదవర్గాలకు చదువుకుంటామంటే ఆరోగ్య విషయంలో గాని, రైతులకి పోలవరం కాలంలో మొత్తం మోటార్లు పెట్టడం, ఇవన్నీ కూడా వంశీ గారు మంచి ఏ ఎమ్మెల్యేనే కానీ తాను పట్టుకొచ్చే నిధులు కాకుండా తను సంపాదించిన దానిలోకి వెళ్ళి కూడా పెడుతుండే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి సంపాదన? అది నేను చెప్పగలిగింది ఏం లేదు, కానీ గన్నవరం మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సింది ఆమె చెప్పింది 100%. ఓకే, నేను కాదండి సార్, ఆ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ వంశపరంగా వచ్చింది అనుకుందాం, వాళ్ళకి ఎట్లా వచ్చింది? నాకు తెలిసినంత మీరన్న ప్రకారం వస్తున్నాను సార్. ఇక్కడ ఈ దేశంలో ఇది ఎగుడు దిగుడు ఉంది, అవునా? దీనికి సమానం చేయకపోగా ఇంకా పేదవాళ్ళలాగానే అవుతుండే, ఇంకా ఉన్నవాళ్ళలాగా అవుతుండే. ఏంది ఈ గ్యాప్ కింద పెరిగింది కదా, కాబట్టి ఆ పథకాలను తాను వచ్చాడు, మీరు కూడా వైసీపీలో. మరి అప్పుడు సారేనా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా డ్వాక్రా గ్రూపులకి పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం గానీ, ఈ డ్వాక్రా గ్రూపులో మేడం ఆయన వరకు వచ్చింది కదా, చంద్రబాబు వరకు వచ్చింది కదా, అది కంటిన్యూ చేయవచ్చు, కానీ డాక్టర్ గ్రూప్ అయితే ఆయన వరకు వచ్చింది కదా, ఆ పథకాలని అమలు చేయడం, ఇంకోటి కావచ్చు, రీఎంబర్స్మెంట్ కావచ్చు, రకరకాల అవన్నీ నచ్చి ఆ పథకాలన్నీ కూడా నచ్చి మేము దానికి దగ్గరగా వెళ్ళడం అనేది జరిగింది. మీరు పార్టీలోకి పోతా అన్నప్పుడు సార్కి ఇష్టమేనా? ఆయనే మాట్లాడలేదు. ఎందుకని? మీ ఇష్టం. నీ ఇష్టం అంటే ఇంత 30 సంవత్సరాలు పేద వర్గాల కోసం పనిచేసావు, మహిళల కోసం పనిచేసావు, ఇంకా నువ్వు సేవ చేయాలి. మహిళల కోసం ఆయుష మీరా కేసులో ముందుండి పోరాటం చేసింది నేను. ఆయుష మీరా తెనాలి అమ్మాయిని కొండపల్లి దగ్గర ఇబ్రాహీంపట్నం, ఆ కేసులో ముందుండి పోరాటం చేసి న్యాయం చేయాలని చెప్పి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, కానీ ఇప్పటి వరకు ఆ అమ్మాయికి న్యాయం జరగలేదు. మేము పింఛన్ ఇస్తాము, మేము మీ కుటుంబానికి ఆసరా ఇస్తాము, లేకపోతే 5,000 ఇస్తాము, 10,000 ఇస్తామంటారు, కానీ ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే మేము నెల రోజుల్లో శిక్ష ఇస్తాము, పారదర్శకంగా అందులో ఇన్వాల్వ్ కాము, మేము ఎవరిని కాపాడము, మేము పోలీస్ స్టేషన్లో మీకు న్యాయం జరిపిస్తాము, మీకు హాస్పిటల్లో సకల సౌకర్యాలు కల్పిస్తాము, మీకు స్టడీలో మీ పిల్లలు మాత్రమే మీ వాళ్ళు, కానీ మేము ఈక్వల్గా ఉన్నవాడికి లేని వాడికి మేము కల్పిస్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కోర్టులలో మీకు న్యాయం జరిపిస్తాము, మీకు ప్రతి చోట ఎక్కడైతే అవమానం జరగకుండా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దిశ యాప్ పెట్టారు. ఒక ఆడపిల్ల ఏదన్నా ప్రమాదంలో ఉన్నప్పుడు ఆ ఫోన్ కాల్ ద్వారా పోలీసులు అక్కడికి వెళ్ళడం గానీ, రక్షించడం గానీ, ఈ దిశ యాప్ చాలా మంచి ప్రభావాన్ని. అయినా ఇంకెందుకు ఇంకా ఈ క్రైమ్స్ పెరిగిపోతున్నాయి, వీటి మీద ఎందుకు ఇంకా నిఘా పెట్టట్లేదు? అదే ఎవరన్నా ఒక ఎమ్మెల్యే లేకపోతే ఒక పిల్లల్ని కిడ్నాప్ చేస్తారా, చంపేస్తారా? పేదోళ్ళ పిల్లల్ని ఎందుకు చంపేస్తున్నారు? పేదోళ్ళ మీదనే ఎందుకు క్రైమ్ జరుగుతున్నాయి? ఇది కూడా ఆలోచించాలి కదా అంటున్నాయి అన్నది. రానున్న కాలంలో అందరూ ఒక వాళ్ళే కాదు, సొసైటీ కూడా ఆలోచించాలి కదా, అవసరం కూడా వచ్చింది కదా. ఈ అన్నిటి మీద మీరు కూడా పోరాటం చేశారు, ఆ నిమిత్తమే వైసీపీకి వచ్చారు. దెన్ వైసీపీకి రావడం, మీరు జడ్పీటీసీగా పోటీ చేయడం, ఎక్కువ మెజార్టీతో గెలవడం, ఇవన్నీ అయిపోయినాయి. ఈ 2.5 సంవత్సరాల కాలంలో యాజ్ ఏ జడ్పీటీసీ అంటే ఒక మినీ ఎమ్మెల్యే, మీరు అన్న అధ్యక్ష అనపోయినా కానీ ఇది మాత్రం మినీ ఎమ్మెల్యే, ఏం చేయగలిగారు ఈ గన్నవరానికి అంటే మీరేం చెప్పగలుగుతారు? నేను మండలంలో 8 జిల్లా పరిషత్ హై స్కూళ్ళు ఉన్నాయి,
ఇప్పుడు నాడు నేడు పనుల్లో స్కూళ్ళలో మంచి అవకాశాలను కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి 10th క్లాస్ పిల్లలకి అవగాహన సదస్సులు నిర్వహించడం కానీ, గతంలో మేమేంటి ముస్తాబాద్లో మా అత్తగారు మామగారి పేరు మీద అన్నవరపు ప్రకాశం వీరమ్మ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పిల్లలకి మేము ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ప్రైజులు డిస్ట్రిబ్యూషన్ చేసాము. నేను జెడ్పీటీసీ అయిన తర్వాత ఈ 8 ఉన్నాయి మండలంలో 8 జిల్లా పరిషత్ హై స్కూల్కి కూడా 1st, 2nd, 3rd వచ్చిన పిల్లలకి ప్రైజ్ మనీ ప్రకటించడం, నాకు వచ్చే పారితోషికాన్ని వాళ్ళకి ఇస్తాను అని చెప్పేసి అని మాట ఇచ్చాను. అదే రకంగా ఈ 2.5 సంవత్సరాల కాలం నుంచి నేను వాళ్ళకి చేయడం కానీ, నా వంతు కృషిగా మా మండలంలో కొన్ని సమస్యలు ఉంటే ఆ సమస్యల మీద కూడా నేను మాట్లాడటం అదే మండల హెడ్ క్వార్టర్. సో మీరు వచ్చే నాటికి ఇప్పటికి రూపురేఖలు మారినాయి అనుకోవచ్చా? అంటే మీరు జడ్పీటీసీ అయిన నాటి నుండి ఇప్పటి వరకు రూపురేఖలు మారడం అనేది అంటే సహజమేనా? అది సహజం. ఎమ్మెల్యే గారితో మీకు బంధం ఎలా ఉంది అనుకోవచ్చు? చాలా బాగుంటది. చూడగానే అక్క అని పిలుస్తారు, ఏమన్నా సమస్య ఉంటే చెప్పమంటారు. ఈ మధ్య కాలంలో నాకు హెల్త్ బాగోకపోతే హాస్పిటల్ కి మా వారు మెసేజ్ పెడితే అది చూసి డ్రైవర్ లేడు, గన్మ్యాన్ లేడు, ఎవరూ లేకుండా ఆయన ఒక్కడే డ్రైవ్ చేసుకుంటా వచ్చి నన్ను పరామర్శించడం. నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అది ప్రతి ఒక్కరికి, నా ఒక్కదానికే కాదు, ఎవరికి ఏదో చెయ్యాలి అన్నా గానీ ఆయన వెళ్ళిపోయి ఓన్ గా చేయడం ఆయన కర్తవ్యంగా భావిస్తారు. ఇప్పుడున్న రాజకీయానికి అర్థం అయ్యా, వాడి వేడి మీద ఉంది, ఎలక్షన్ నియర్ బై, ఎలా కొనసాగుతుంది అనుకోవచ్చు? అటు టీడీపీ, నేనంటే నేను టీడీపీ మీకు ముందే పరిచయం కదా, ఇప్పుడు ఉన్నటువంటి వెంకట్రావు, ఇప్పుడేమో మీరు మన వంశీగారితో ఉన్నారు. ఏంటి అద్దరిలో అసలు ఎందుకు వైరుధ్యాలు ఎందుకు వచ్చినాయి అనుకోవచ్చు? ఇక్కడ ఇటు ఆయన అటువైనా అటువైనా వచ్చాను. ఈ పథకాలు నచ్చి ఆయనేమో వైసీపీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఎన్ఆర్ఐ వెంకట్రావు గారు ఎన్ఆర్ఐ, ఆయన ఓడిపోయిన తర్వాత బ్యాంకు ఇది అప్పచెప్పినా గానీ అది వదిలేసి వెళ్ళిపోయారు. బ్యాంక్ అంటే ఏంటి సార్? ఏమైపోయారు? ఓ సొసైటీదా, గవర్నమెంట్దా, డిసిసిబి అప్పచెప్పాను చైర్మన్ అప్పచెప్పారు. మరి అవి చేయకోకుండా ఎన్ఆర్ఐ వెళ్ళిపోయారు. పదవీ కాలం అయిపోయిన తర్వాత ఆయన ఎన్ఆర్ఐ వెళ్ళిపోయారు. కానీ పేద ప్రజలను అంటు పెట్టుకొని. సో ఇక్కడ ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు వచ్చే టాపిక్ ఏంటంటే, కరోనా సమయంలో వెంకట్రావు గారు ఇక్కడ లేరు, అప్పుడు లేనోడు ఇప్పుడు ఎలా సేవ చేస్తాడు అనేది టాపిక్ వస్తుంది. అది నిజమా కాదని నాకు తెలియదు. ఇక్కడ అది మాత్రం నిజం. కరోనా టైంలో 24 గంటలు పని చేయించింది మా వంశీ గారు. స్థానిక సంస్థలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే పరిశుభ్రం చేసే వాళ్ళు కావచ్చు, పారిశుద్ధ్య కార్మికులు అండ్ మీ వాలంటీర్స్ కావచ్చు, వాళ్ళు నిద్రాహారాలు లేకోకుండా పనిచేయటం. ఈ వాలంటీర్లు ఇప్పుడు ఈ సమయంలో టీడీపీ అసలు వాళ్ళు అనవసరంగా వచ్చారా, ఇది ఏమన్నా గెలుక్కొని వాళ్ళే బోర్ల పడరా తెలియదు, కానీ వాలంటీర్ల వ్యవస్థను ఇప్పుడు ఈ పక్కకు పెట్టడము ఇది ఇంకింత ప్రమాదమే కదా. ఇది ఎవరికి? టీడీపీ వాళ్ళకు వ్యతిరేకం. మీకైతే అనుకూలం అయిపోయింది. మాకైతే ఫస్ట్ నుంచి అనుకూలమే, ఇప్పుడు ఇంకింత అనుకూలం అయిపోయింది, ఇంకా ఎక్కువ అనుకూలం. ఈ రోజు చూస్తే పెన్షన్దారులు ఎంతమంది చనిపోయారండి, ముసలాళ్ళు చాలా మంది చనిపోయారు. వాళ్ళేమో మీకు ప్రభుత్వ సంస్థ ఉన్నది, ఉద్యోగస్తులు ఉన్నారు, మీరు పంచాలనుకుంటే పంచవచ్చు కదా అని రకరకాల అంటున్నారు. మరి కానీ ఏదో మేలైతే మీకు జరిగింది అనుకోవచ్చు. ఇప్పుడున్న రాజకీయ వేడి ఎలా ఉంది మీ పార్టీ నాయకునికి? మా పార్టీ నాయకుడు బానే ఉంది. మీరు ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? ప్రతి గ్రామంలో మా సపోర్ట్ కంపల్సరీగా ఉంటుంది. మీరు చేసిన అంశాలను ఏమన్నా ప్రస్తావిస్తున్నారా? అవును, గవర్నమెంట్ చేసిన అంశాలు, మన వంశీ గారు చేసిన అంశాలు, ఇవన్నీ కూడా పేద ప్రజల్లోకి తీసుకెళ్ళి, మీరు ఇప్పుడు ఒకటే చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, నేను మీకు మంచి చేశానంటేనే నాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు. దీన్ని మనం ఏ విధంగా పరిగణ తీసుకోవాలి సార్? మీరు మీ ఎజెండా ఉంది, సేమ్ టైం మీరు ఒక ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేశారు, దగ్గర ఉందా లేదా? 100 దగ్గరలో ఉంది. ఖచ్చితంగా ఈ సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచారం చేస్తాం, గన్నవరం వంశీ గారికి ప్రచారం చేస్తాం. మీరు అన్నా అనుకున్నా నాకు సంబంధం లేదు అన్నారు. ఎన్నికలకు వచ్చిన తర్వాత ఉన్న దానికి భిన్నంగా ప్రజలకి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఎవరికి ప్రజలకు అనుకూలం చేస్తారో వాళ్ళు సపోర్ట్ చేయాలి, అది అవసరం. అందుకనే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రచారం మద్దతు ఇవ్వాలి. ఇక్కడ గన్నవరంలో వంశీ గారికి ఇవ్వాలి.
అంతే 100%. మీ భావజాలానికి దగ్గర ఉన్నారన్న వీళ్ళు. నేనేది ఒక భూమి సమస్య తప్ప, ల్యాండ్ విషయం తప్ప మిగతా అన్ని కూడా బాగుంది. ల్యాండ్ పంపిణీలో మాత్రమే కొంచెం వెనకబడ్డారు. ఇంకా ల్యాండ్ ఎక్కడ ఉందని మరి యాడ మిగిలిందని ల్యాండ్ కూడా ప్రతి కుటుంబం ఎక్కడ వచ్చే ఉందండి. మరి అదేదో నేరుగా మీ ఎమ్మెల్యే గారికి మీరు చెప్పినా కానీ అది అంటే నేను అనేది రాసేవచ్చు కదా లిస్టు పలాని కాడ ఉంటుంది చేసే పని కాదు. స్టేట్మెంట్ అంటే చట్టమే రావాలి. కోర్టులు న్యాయస్థానాలు అడ్డం పడటంతో దాని ఇంప్లిమెంటేషన్ జరగట్లా. కోర్టు చాలా సంవత్సరాల దాకా పెండింగ్ పెడతా ఉంది అలాంటి విషయం. మరి ఇంకా మిగతా కోర్టుకి ఎట్లా చూస్తుంటాం? ఈ అంశం మీ దృష్టి తీసుకొస్తాను. ఎట్లా అంటే దాదాపు 70, 80, 90 ఆ ప్రాంతంలో పీపుల్స్ వాళ్ళు నక్సల్ బరి మీరు కావచ్చు, లోపలి కూడా కావచ్చు, దున్నవానికే భూమి అని జెండాలు వాతిరు కానీ పట్టాలు ఇప్పించలేకపోయారు. ఇది మీ పార్టీ చేసిన అన్యాయం ఎందుకు అనుకోవద్దు? పోతారు, పోరాటం చేస్తారు, ఇక్కడి నుంచి వెళ్ళి పెత్తందారులు నిలగొడతారు, వాళ్ళు పట్టణ ప్రాంతము పోతారు, అక్కడ ఎగ్జిస్ట్ అవుతారు. మరి ఇక్కడ ఉన్న రెవెన్యూ వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీకు దగ్గరలే కదా. ఇది భూ చట్టం ప్రకారంగా 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఒక వ్యక్తి కనుక కబ్జా కానీ పట్టకు కానీ ఉన్నట్లయితే అతనికి ఏది మన పట్ట ఇవ్వాలి కదా. మరి వాళ్ళ తాత చనిపోయినా వాళ్ళ మనవడు దగ్గరికి వచ్చిండు సావడానికి వచ్చినా కానీ వాళ్ళ పేరు మీద ఎట్లుంటుంది సార్ ఇది? అంటే ఇక్కడ ఏంటంటే పీపుల్స్ వాళ్ళు భూ పంపిణీ అయితే ఎక్కడో ఒకడ చేయగలిగారు కానీ ఆ చేసిన చోట పట్టాలు ఇప్పించలేకపోయారు అనే పేరు అయితే ఉంది సార్. అప్పుడే కనుక పట్టాలు ఇప్పిస్తే ఈ తెలంగాణలో ఇది ఎక్కువ పాకింది. ఆ నిమిత్తం మీద కేసీఆర్ గారు కూడా ఈ ధరని పట్టుకొచ్చి మొత్తం మీద ఎనికేసి ముంగరేసి అంటే ఇక్కడ ఉద్యమాలు వస్తున్నాయి, వాళ్ళని ప్రజలు నమ్ముతున్నారు, ఆచరిస్తున్నారు. కానీ ఎక్కడో కాడ మళ్ళీ ఈ భూజీవ పార్టీలే పై చేయుతుంది. నిజమేనా? అంటే ఎక్కడో ఒక చోట గదర్ లాంటి మహానుభావుడే వీలు కాదు, ఇది మనము పోరాటం ద్వారా మళ్ళీ బ్యాలెట్ ద్వారా పోవాల్సిందే. అందరూ రకరకాలుగా చివరి దాకా ఉండాలని కోరుకున్నాక చివరి దాకా ఉండలేకపోవడం కారణం ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఇప్పుడు మీరు అన్నటువంటి పట్టాలు ప్రజలకు ఇవ్వకపోతే రాజ్యాంగం ప్రకారం మరి ఎవడో ఒకటి వచ్చి కొట్టుకుపోతుంటుంది. అంతే. ల్యాండ్ రేట్ విపరీతంగా పెరిగింది, 50-50 అంటుండే. ఇప్పుడు ఇంకా ఏది ఆ సమస్య సాల్వ్ చేస్తే నీకు 5 ఎకరాలు నాకు 5 ఎకరాలు అయిపోయాయి. మంచి స్వార్థం రకరకాలు ఇవాళ ఎక్కడ పోతుంది, నాకైతే అర్థం 5 ఎకరాలు. ఇప్పుడున్న ఎలక్షన్ మేనిఫెస్టో గత ప్రభుత్వం చూశారు, మీరు ఈ ప్రభుత్వం చూశారు, ఎవరు పూర్తి స్థాయిలో అమలు చేశారు? టీడీపీ అమలు చేయింది ఏంటిది, మీరు అమలు చేసింది ఏంటంటే మీకు సూటి ప్రశ్న ఇది. టీడీపీ ఏది కూడా మేనిఫెస్టో అయితే విడుదల చేసింది కానీ దాన్ని పూర్తిగా ఏమీ చేయలేకపోయింది. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే మేనిఫెస్టోలో విడుదల చేశారో అవన్నీ కూడా అమలు చేయటం అనేది జరిగింది. మీరు ఎగవిస్తున్నారా? పెట్టిన దానిలో నిజంగా పెన్షన్లు కానీ, విద్య కానీ, ఇంగ్లీష్ మీడియం కానీ, విద్య వైద్యం అంటే ఒప్పుకుంటాం సార్. పెన్షన్ ఏంటి సార్? పెన్షన్ ఎప్పటికీ సేదాపుకుంటూ ఉండాలా? మీరు చెప్పండి. అంటే ఎప్పటికీ అంటే ప్రజలు సేదాపుకుంటూ ఉండాలా? ఎమ్మెల్యేకి పెన్షన్ కావాలి, ఎంపీకి పెన్షన్ కావాలి, మినిస్టర్కి పెన్షన్ కావాలి, తీసేయాలి కదా. నేను కూడా అదే అంటామండి. పెన్షన్ భూమి మీద కష్టపడి పనిచేస్తున్నారండి, వీళ్ళు కూడా పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళు తీసేయాలి కదా. వీళ్ళకి ఎంత 3,000, వాళ్ళు ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ₹1,00,000. నేనంటుంది పెన్షన్ ఎందుకు అంటే సంగతి చెప్తాను. పెన్షన్ ఇవ్వాలి వాళ్ళకి. అనేక సంవత్సరాలు దాదాపు 50-60 సంవత్సరాలు భూమి మీద కష్టపడి సమాజానికి ఉపయోగపడితే మరి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కావాలి కదా. ఉద్యోగాలు ఇవ్వాల్సిన మాట నిజం, ఉద్యోగం ఇవ్వలేదు కనుక ఇప్పుడు పెన్షన్ ఇవ్వాలి. ఉద్యోగం ఇస్తే పెన్షన్ అవసరం లేదా? ఉద్యోగం ఎందుకు ఉద్యోగ పెన్షన్ వస్తుంది కదా, వీళ్ళకి ఉద్యోగ పెన్షన్ వస్తుంది, వీళ్ళకి మామూలుగా ఈ పెన్షన్ ఇస్తే వీళ్ళు బతుకుతారు. మంచి పథకం అండి పెన్షన్ పథకం కానీ ఏదైనా కానీ. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన పథకం మాత్రం పేదవాళ్ళకి కడుపు వస్తువులు లేకుండా ఉండేటువంటి మాత్రం మంచి పథకం. సో ఈ మధ్యలో బాగా ట్రెండ్ అవుతుంది, ఇది నేషన్ వైడ్గానే అవుతుంది దాదాపు. అందుకనే ఏపీ వైపు కాస్త చూడాలన్నా కానీ చాలామంది ఈవెన్ బీజేపీ కూడా భయపడుతుంది. ఈ పెన్షన్స్ కావచ్చు, అతను చెప్పే మాటలు కావచ్చు, చేసిందా చేయలేదని పక్క పెడితే మేలు జరుగుతూనే ఓటు వేయండి లేకపోతే లేదు. అది ఇది ఏంటిది? ఇందులో ఉన్న మతలాబేంది అసలు? సిన్సియారిటీ, నిజాయితీ, అదే ఆయనకున్న విశ్వాసం. ఆ మాట అనగలిగేటువంటి శక్తి సామర్థ్యం భారతదేశంలో మరొకటి ఎవరో లేరు ఇప్పటి వరకు లేరు. రేపు రాబో కాలంలో తెలియదు. ఎందుకంటే ఇది హిస్టరీలో ఒక మాట ఉండిపోయే అవకాశాలు. కానీ ఎందుకు టీడీపీ వాళ్ళు ఈ మాట అనలేకపోతారు, అంతే కదా. అంతాకి ఏముంది, ఇప్పుడు 5 సంవత్సరాల కాలం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నేను ఇది చేశాను, మొదటి ముఖ్యమంత్రి నేను ఇది చేశాను అని చెప్పుకునేటువంటి ఏమైనా ఉందంటే ఏమి లేదు. నిజంగా జగన్మోహన్ నేను మొదటి ముఖ్యమంత్రిని, నేను ఇది మీకు చేశాను, చేస్తేనే నాకు ఓటు ఏమనే అది లేదు వాళ్ళ దగ్గర వీక్. జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగా జత కట్టడం, జెండా జత కట్టడం తప్ప ఆయనకి మిగతా చెప్పుకునేది ఏం కనపడలేదు.
కానీ మరి ఎందుకు వాళ్ళు రాక్షస పాలన అంతం కావాలి? ఏ రాక్షస పాలన మనకు అర్థం కావట్లేదు. రాక్షస పాలన అంటే పెన్షన్ ఇవ్వడం రాక్షస పాలన, ఇంగ్లీష్ మీడియం పెట్టడం రాక్షస పాలన, లేదు పాఠశాల బాగా నూతనంగా ప్రైవేట్ పాఠశాల కన్నా భిన్నంగా అటు నిర్మించడం రాక్షస పాలన. ఏంటి ఎక్కడ మాకేం అర్థం కావట్లేదు. రాక్షస పాలన వాళ్ళు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు, కింద జనం అనుకుంటున్నారు. ఆడు పోసుకున్నారు నిన్న నుంచి వాళ్ళు పడుతున్నట్లు అవస్థలకి కాదు. నిమ్మగడ్డ అటు చంద్రబాబు నిమ్మగడ్డ ఏది చేసినా కానీ ఫెయిలే అంటే అది వైసీపీకి మేలు జరుగుతుంది. రిజల్ట్ కూడా ఆపింది. మా ఎలక్షనే అసలు ఎంత తిప్పలు పెట్టి ఎలక్షన్ జరిగిందంటే ప్రచారం కూడా సరిగ్గా చేసుకోలేకపోయేవాడు. ప్రచారం ఆపేసుకోవడం, మళ్ళీ కూర్చోవడం, మళ్ళీ ఆ నిమ్మగడ్డ మాకు చాలా ఇప్పుడు అయినా మేలేము కానీ కీడు ఎక్కువ చేస్తాం. ఎవరికి చేస్తుంటే కీడు ఎక్కువ, మన చంద్రబాబుకి చేస్తాం ఎక్కువ. అవునా కదా? అతను ఏంటంటే నేను పెద్ద గొప్ప అనిపించుకోవడం కోసం కోర్టుకి వెళ్ళాను, న్యాయస్థానానికి వెళ్ళాను, అయితే ఎలక్షన్ కమిషన్ చెప్పాను. ఆయనకు అనుకూలం ఇచ్చింది. నువ్వు చెప్పిన మంచిగా మంచిది అన్నారు. సేపు బాగా సాధించాడు అనుకుంటున్నా కానీ ప్రజల్లో ఆడి ప్రజల్లో ఉన్నట్టు మనసు ఏమైందంటే నీ మీద అంత వ్యతిరేకత వచ్చింది. ఎంత రకంగా చేయాలని చూసావో అంత వ్యతిరేకత వచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో ఒక రకంగా అతన్ని మైనస్ చేయాలని చూస్తే అది ప్లస్ అయింది కదా, మైనస్ కాదు. ఇప్పుడు వైసీపీ ఒకటి, జనసేన, టీడీపీ, బీజేపీ ఈ ముగ్గురు ఒకటే వేస్తుండ్రు. వాళ్ళు విజయం సాధించలేరా? సాధ్యం కాదు. ఇప్పుడు 2019లో కావచ్చు 175కు 175 జనసేన పోటీ చేశారు. ఇప్పుడు 21కి పరిమితమయ్యారు. నాగన్ల మనోహర్ అనుకుంటా దానికి ఇప్పుడు స్టీరింగ్ నడిపించేస్తాను. కనీసానికి ప్రతి నియోజకవర్గంలో 100-150 మంది లేకపోతే ఆ పార్టీ ఏం పార్టీ అంటే ఇది నా మాట కాదు అనే వాళ్ళ మాట. పవన్ కళ్యాణ్ గుడ్డిగా నాదన్ల మనోహర్ను నమ్మిండి అనుకోవచ్చా? ఇక్కడ చిన్న విషయం అండి, పవన్ కళ్యాణ్ గారి పార్టీ టీడీపీ పార్టీలో ఎన్నికలైన తర్వాత విలీనం అవుతుంది. అది 100% చెప్పలేము సార్. అది నేను చెప్తున్నాను. ఎందుకనంటే ఆయన ఇచ్చినటువంటి 21 స్థానాల్లో కూడా తెలుగుదేశం అభ్యర్థులే అత్యధిక మంది ఉన్నారు. తెలుగుదేశంలో ఉన్న ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ అది ఇందులో సీట్ కాదు ఆ పేరుతో ఉండు అని చెప్పినారు. అంటే ఇప్పుడు ఏంది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గుడ్డిగా మోసపోతున్నాడు. మోసపోవటం కాదు, ఇద్దరు అండర్స్టాండింగ్ తోనే. ఏం అండర్స్టాండింగ్? ఆయన వయసు అయిపోయింది ఈయన జతగారితో ఎట్లుంటుంది సార్? ఇక్కడ అవనగడ్డ నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఒక డిప్యూటీ మాజీ స్పీకర్ కాంగ్రెస్ లో ఉన్నాను ఆయన జనసేన పార్టీలోకి మరి ఇప్పుడు పోటీ చేస్తారు. ఇప్పుడు టీడీపీ వాళ్ళు జనసేన కత్తుండ్రు అల్లపోతుంది మరి. అందుకని దీనికి ఏంటంటే జనసేన పార్టీ అంటూ ఉండదు. షర్మిల గారు రావడం వల్ల ఎవరికి మేలు జరుగుతుంది అనుకోవచ్చు. అక్కడనేమో తెలంగాణ కోడలు, ఆంధ్ర ఆడపడుచు, ఎవరికి మేలు జరుగుతుంది? మీకు మేలు జరుగుతుందా, కీడు జరుగుతుందా? మేలు జరగకపోయినా పర్వాలేదు కానీ నష్టం అయితే ఉండదా? నష్టం అయితే ఉండదండి. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు ఏమైనా చీల్చే అవకాశాలు లేవనుకోవచ్చా? అట్లాంటి పరిస్థితి ఏం లేవు. ఈసారి అయితే ఎన్నికలు సాహసోపేతమే కదా, టీడీపీకి అయితే సాహసోపేతమే. ఖచ్చితంగా టీడీపీకి సాహసోపేతమే. వాళ్ళు కనుక విఫలమైతే మాత్రం ఇక కనుమరుగు కూడా అవపడరు కావచ్చు. అంటే చూపులో కూడా రాదు. ఈసారి పార్టీ క్లోజ్ అవుతుంది అతనికి. ఒకవేళ వస్తే మాత్రం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆశించినట్టుగా, ప్రజలు ఆశించినట్టు కనుక ఓటింగ్ కనుక సల్లి అదే పద్ధతిలో ఉంటే ఈ పార్టీ ఉండదు. ఏంటి కులాన్ని ఉపయోగించుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఎలక్షన్కు పోతుండగా మా ఊరిలో ప్రచారం తప్ప నాకు తెలిసినంత వరకు ఏమైనా కార్పొరేషన్ లో వెళ్ళేదో నాకు తెలియదు కులంలో. అంటే కుల సమీకరణలు, కుల నిష్పత్తి ప్రకారమే మేము ఇస్తున్నామని చెప్పుకోవడానికి ఒక మేలు జరుగుతుందా వాళ్ళకి? ఏమన్నా కొంచెం ఆయన చూపించేది ఇంతకుముందు జరగల, ఇప్పుడు జరుగుతుంది. అది సంపూర్ణంగా కావాలని కోరుకుంటుంటారు. సంపూర్ణంగా కావాలని ఇంకా ఎక్కువ కావాలని కోరుకుంటుంటారు. ఇప్పుడు తానే అన్నాడు నియర్లీ 100 సీట్లు ఇచ్చామనండి. నియర్లీ ఎందుకంటే 175 ఎమ్మెల్యే, 25 ఎంపీ, అక్కడ ఇక్కడ కలిపి మేము 100 సీట్లు బీసీలకు కేటాయించాను అని ఓపెన్ గా చెప్పాడు అతను. ఒక ఎమ్మెల్యేని పేదవాడికి ఇచ్చినట్టుగా చంద్రబాబు చెప్పమానండి, పవన్ కళ్యాణ్ చెప్పమానండి, బీజేపీ అని చెప్పమానండి, కాంగ్రెస్ అని చెప్పమానండి. ఇంకా ఇద్దరు చేస్తుండ్రు, టిప్లో డ్రైవర్ అని, లేకపోతే నీకు ఏం రాదని. అది వాళ్ళకి మైనస్ అవుతుంది సార్. ఈ మాటలన్నీ మైనస్లే. మైలవరంలో ఉన్న తిరుపతి రావు, మాతో పాటు తిరుపతి రావు పొలం ఉంది. ఆ మీటింగ్ లో కూడా బ్యాంకులో లేదు. ఏమన్నా అట్లా తెలుగుదేశం ఇంకా మిగతా పార్టీలు ఎవరన్నా మీ చైర్మన్ కు చేశారు కావచ్చు. కానీ నేను బీసీ లోకల్లో బీసీ కోసం అంటున్నా. ఆ బీసీలో కూడా పేదవాడు తిరుమలలో. అట్లాగే ఇప్పుడు మన గెలిచాడు ఎంపీగా బాపట్ల ఎంపీ సురేష్. ఇప్పుడు మళ్ళీ అదే కంటిన్యూ చేస్తాం. తిరుపతి ఎంపీ సీటు ఆయన ఒక ఆర్ఎంపీ డాక్టర్. ఇటు అందరు పేదవాళ్ళకి ఎవరిచ్చారు?
జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దళితుల్లో కూడా ఐఏఎస్ ఐఆర్ఎస్ డబ్బులు బాగా సంపాదించుకున్నటువంటి మాత్రమే అందులో టీడీపీ. నేను ఎందుకు లేరా అన్నాం, ఉంటారు ఒకళ్ళిద్దరు ముగ్గురు ఉంటారు, కానీ చూపించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి వాడు కూడా ఈ పార్టీలో ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పార్టీలోనే ఉన్నారు. సో ఇవన్నీ ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సామాజిక అంశంలో కూడా మంచి బాగానే ప్లస్ అవుతుంది, బాగా ప్లస్ చేస్తున్నారు. చాలా మంది అంటే రకరకాల మీలాంటి కూడా జగన్కి ఎంత అవసరం ఉన్నదో లేదో మాకు తెలియదు, కానీ జగన్కి ఎంత అవసరం ఉన్నదో అంటున్నారు. ఇది నిజమేనా? ఏమంటుండు జగన్ గారు స్లోగన్ ఏంటిది? నేను మీకు మంచి చేశాను, సిద్ధంతో పాటు ఇది అంతేనా? సిద్ధంతో పాటు నేను మీ కుటుంబానికి మంచి చేశాను అంటేనే నాకు ఓట్లేయండి, ఆశీర్వదించండి, ఆదరించండి. అదే ఆ మాట అనగలరు ఎవరు లేదు. మీ ఇంట్లో నేను ఏదైనా చేశాను అనుకుంటే నన్ను ఆశీర్వదించండి, లేదంటే బిడ్డను ఆశీర్వదించండి. చూద్దాం రాబో కాలంలో కాలమే నిర్ణయిస్తుంది. ఇక్కడ ఏ జెండా ఎగురుతుంది అంటే మీరేం చెప్తారు? వైసీపీ జెండా ఎగురుతుంది. అంతేనా? ఇక్కడే కాదు రాష్ట్రంలో కూడా 100కి 75. మీ సార్ కూడా మీతోనే సపోర్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ భావజాలం ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకే వచ్చి ఎందుకు 18 దఫాలు ఇప్పుడు ఎలక్షన్ జరగబోతున్నారు, అయినా ఇంకా పేదోళ్ళు ఉండడం గల కారణం ఏందని కూడా అనుకోవచ్చు. అఫ్ కోర్స్ ఇట్లాంటి అనాలిసిస్ ఉంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు నోటెమ్మటి ఈ దళితులు కానీ గిరిజనులు కానీ నోరు జారనేటువంటి మాట ఆ పార్టీ ప్రచారం చేసింది. కానీ నేను దళితుల్లో పుట్టాలని ఎవరు కోరుకుంటారు అనేటువంటి విషయాన్ని ఎవరుమంటారు? చంద్రబాబు తప్ప. తోకలు కత్తిరిస్తాను బీసీలు అని చెప్పేసి అంత అనేటువంటి మాట ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారి నోటెమ్మటి విన్నారా? అంటే అంత చులకన, ఎస్సీ రేటే చులకన, బీసీ రేటే చులకన, ఓట్లు వీళ్ళే వాళ్ళు లేకపోతే లేదు కదా. 50% వాళ్ళు దీంతో 85% ఎస్సీ ఎస్టీలు కలిసి బీసీలు కలిసి అంటే ప్రజల నాడు దొరకబట్టుకున్నాడు జగన్ గారు. పట్టుకుంటూ అనేది కదా అంటే పట్టుకొని అట్లీస్ట్ వీళ్ళ మనం ఒకటి దారి చూపెడదాము, చరిత్రలో నిలిచిపోయే అవకాశాలు ఉంటాయి. అవునా కదా? ఒక జగన్ గారు కాదు, ఎవరు ఆ దారికి వచ్చినా కానీ చరిత్రలో నిలిచిపోతారు. అవునండి, ఆ దారి అది. రేపు మళ్ళీ చంద్రబాబు వెళ్ళలేదు, నేను మారాను, నాకు ఈ దారే మంచిగా ఉన్నది, మీ దారే నా దారి అంటే అఫ్కోర్స్ మన వాస్తవానికి తెలుగుదేశం మరి బీసీల పార్టీ అంటారు. అప్పట్లో అనేది కూడా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అదే అన్నారు. అప్పుడు ఖచ్చితంగా ఏంటంటే మద్యపాన నిషేధం తీసుకురావడంలోనే బీసీలో ఉన్న గౌడ కమ్యూనిటీ అంతా ఈ రోజున చాలా ఉన్నటువంటి స్థితిలో మారిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేము మద్యపానాన్ని అతను మీకు దూరం చేశారు, ఇంకింత దూరం చేస్తాను, లేదంటే ఏదో ఒక పేదోనికి అందకుండా పెట్టాలంటుండ్రు, నేను క్వాలిటీ మద్యపానం పడతా ఉంటా అంటే అర్థమైంది. ఇంకింత తాగాల వాళ్ళు? నేను మొత్తమే నిషేధం చేస్తాను, ఆయన అన్నమాట మొత్తం నిషేధం చేయలేదు, నేను నిషేధం చేస్తామని చెప్పాను కదా సార్. అంటే ఇది ఎంత ఎలక్షన్ అంతే. ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ప్రజలు అంత ఇచ్చే అమాయకులేం కాదు. 100 పాటలు సరైనటువంటి గుణపాఠం ఈ ఎన్నికల్లో. సో మీరు చూశారు కదా, వైఫ్ అండ్ హస్బెండ్ తోని ఒక సమూలమైన సమాచారం అయితే మీకైతే మేము ఇవ్వగలిగాము. చూద్దాం, కాలమే నిర్ణయిస్తుంది. అమ్మ నమస్కారం. నమస్తే. నమస్కారం.